కేసులు ఉంటే చంపుతారేంటి మీరు? మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసులు ఉన్న వాళ్ళందరినీ చంపేయమనండి. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ, కేసులు ఉన్న వాళ్ళందరినీ, రౌడీ షీట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేయమనండి. ఏముందండి, జనసేన వాళ్ళు అనాథ పిల్లలు, జనసేన వాళ్ళు అనాథ పిల్లలు, అడిగేవాడు లేడు, తండ్రి లేదు, తల్లి లేదు, అడిగేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు. తెలుగుదేశం వాళ్ళు చేసేస్తారు అంతే, అంతే తెలుగుదేశంలో అంతే. జడ్జి గారు తోలు తీస్తాడని భయం వేసి, లేకపోతే గతి లేక, హైకోర్టు జడ్జి గారు తోలు తీస్తాడని గతి లేక విఆర్లో పంపించారు. నేను అడుగుతున్నా ఒక సిఐని, ఈ సిఐ నాగరాజు, ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు కృష్ణలంకలో, ఇతన్నే ఎందుకని? ఒకవేళ కోర్టు వాయిదాకెళ్ళి NBW వచ్చింది, ఏం చేయాలి? అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టుకు పెట్టాలి. కోర్టు రిమాండ్కి వేస్తుంది. నువ్వెవరు ఇన్ని రోజులు కిరాతకంగా గోళ్లు పీకించటానికి? కొన్ని బెజవాళ్ళు ఏమన్నా ఉన్నాడు? అతను బతుకు తెరుగు పోయాడుగా, మారాడని చెప్తుందిగా తల్లి. నా కొడుకు మారాడు, చెడు సావాసాలు తగ్గించుకున్నాడు, మానేశాడు, వెళ్ళి వేరే ఊళ్ళో బతుకుతున్నాడు అని చెప్తుంది కదా. మరి వేరే ఊళ్ళో బతుకుతున్నాడిని ఏ నేరంతో తీసుకొచ్చావు నువ్వు? ఎందుకు తీసుకొచ్చావు? లేదు NBW వాయిదాలకు వెళ్ళలేదని నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చింది, కోర్టుకు కదా పెట్టాల్సింది. నువ్వు కోర్టుకు పెట్టకుండా ఎంత ధైర్యం ఒక సిఐకి? అంటే విజయవాడ IG స్థాయో, ఇక్కడ విజయవాడ సిపి IG స్థాయి, ఒక IG స్థాయి అధికారి నాయకత్వంలో అతని చేతి కింద పనిచేసేటువంటి ఒక సిఐ ఇంత బరితెగించాడంటే ఎక్కడుంది బలహీనత? ఎక్కడుంది బలహీనత అని అడుగుతున్నాను నేను. సమాజం ప్రశ్నిస్తుంది, మనందరం ఆలోచించాలి. ఎందుకుంది అంటే ఎక్కడో మారుమూల పల్లెటూరు కాదు, ఇదేదో అడవిలో ఏజెన్సీలో పోలీస్ స్టేషన్ కాదు ఇది. ఈ రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఒక IG కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నటువంటి అతని చేతి కింద ఉన్న పోలీస్ స్టేషన్లో ఇంత అకృత్యం జరిగిందని చెప్పని ఒక తల్లి ఘోషిస్తుంటే, రోధిస్తుంటే చూడండి. దాన్ని బట్టి నేనేమన్నానంటే, ఆ కుర్రోడు గొడ్డలు పెట్టి ఫోటో దిగినప్పుడు జనసేనే కదా. మరి గొడ్డలు పెట్టినప్పుడు జనసేనలో ఉంటే తప్పులేంది? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని అదృశ్యాన్ని, అది హత్య లేదా ఎక్కడన్నా బతికున్నా